ఆల్కహాల్ తాగి చావు బతుకుల్లో ఉన్నవాళ్ళని చూపెట్టి మీ బతుకు కూడా ఇట్లాగే అవుతుందని అని చెప్పవలసి వస్తుంది. హాస్పిటల్లో ఇప్పుడు మాకు చాలామంది సారాయి తాగి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఒకటి చాలామంది కడుపులో నొప్పి అని వస్తుంటారు. సివియర్ గ్యాస్ట్రైటిస్‌తో వస్తాడు ఒకడు. ఒక్కొక్కసారి ఇంకా సీరియస్ ప్రాబ్లమ్ ప్యాంక్రియాటైటిస్ అని అది చాలా తీవ్రమైన నొప్పి వస్తుంటుంది. దాంతోటి వస్తుంటారు. కొంతమందైతే లివర్ అంతా పాడైపోయి పొట్టంతా జలోదరంతో వచ్చి ఇలా వచ్చేవాళ్ళు సిరోసిస్ ఉంటుంది. దాంతోటి వచ్చేవాళ్ళు ఉంటారు. ఎంత చెప్పినా వినరు. ఓసారి ఇట్లాగే పేషెంట్ ఎవడో వచ్చాడు. చూసావా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఆల్కహాల్ తాగుతున్నావు, సారాయి తాగుతున్నావు, పెదవా ఈ సారాయి నీకు కారణం అన్నట్టు. మీరు కరెక్ట్‌గా చెప్పారు డాక్టర్ గారు. నేను మా ఆవిడ ఎప్పుడు నన్నే తిడుతుంటుంది. ఈ సారాయి వల్లే నేను ఇట్లా అయినాను. చూసుకోండి ఒక్కొక్కసారి మన గవర్నమెంట్ పాలిసీస్ కూడా ఏమన్నా తేడాలు కొడుతున్నాయేమో కూడా కావచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి అది బాహ్యమైన వస్తువు. సారాయిని తాగకుండా ఆపుకోవాల్సింది నువ్వు. దాని నుంచి కంట్రోల్ చేసుకోవాల్సింది నువ్వు. ఇంకొక విషయం ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడాను దానికి కొంచెం కోఆపరేట్ చేసి వాటితోటి చేయాలి. 2 ఇప్పుడు ప్రతి చోట ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్‌లో కూడాను డీ అడిక్షన్ సెంటర్‌లని పెట్టారు. అలాగే బయట కూడాను సైకియాట్రీ వాళ్ళు, సైకాలజీ వాళ్ళు డీ అడిక్షన్‌కి చాలా మంచి మందులు ఇస్తున్నారు. కౌన్సెలింగ్ చేస్తున్నారు. ఆల్కహాలిక్ అనానిమస్ అనే గ్రూప్ తోటి నడుస్తుంది. ఇట్లాంటి చోట్లకు వెళ్లి మీరు ఆ అలవాటుని పూర్తిగా మానుకునే ప్రయత్నం చేయటం, వాళ్ళ దగ్గరికి అవసరమైతే మళ్ళీ మళ్ళీ వెళ్ళటం. ఇలా మానేసిన వాళ్ళతో స్నేహం చేయటం వల్ల మీరు బాగుపడే అవకాశం ఉంది గానీ, లేకపోతే ఇక మరీ తీవ్రమైన పరిస్థితుల్లో మీ బోటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, హాస్పిటల్‌లో చాలా తీవ్రంగా చావు బతుకుల్లో ఉన్న ఆల్కహాల్ తాగి చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని చూపెట్టి, మీ బతుకు కూడా ఇట్లాగే అవుతుందని అని చెప్పవలసొస్తుంది.